ఫిట్స్ మన ఆఫీస్‌లోనో, మన చుట్టుపక్కలనో లేకపోతే మనం నియర్ బై ఉన్నాము. ఒక అబ్బాయికి కానీ, అమ్మాయికి కానీ పేషెంట్‌కి ఫిట్స్ వచ్చాయి. మనం ఏం చేయగలం ఎమర్జెన్సీలో అనేది తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ రాజేశ్వరి కొండపతిని, కన్సల్టెంట్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, పీఆర్‌కే హాస్పిటల్స్, చందానగర్. సడెన్‌గా ఒక పేషెంట్ వర్క్ చేసుకుంటున్న ప్లేస్‌లో ఫిట్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, మనం పానిక్ అవ్వకూడదు. తాళాల గుర్తు కోసం పరిగెట్టకూడదు. సో, మనం చేతిలో తాళాలు గుర్తు పెట్టినా, పెట్టకపోయినా, ఏం చేసినా, చేయకపోయినా ఫిట్స్ అనేవి మినిమమ్ 50-60 సెకండ్స్ లోపల ఆగిపోతాయి. అన్‌లెస్ స్టేటస్ ఎపిలెప్టికస్ అంటే ఆగకుండా ఫిట్స్ వచ్చేంత సివియర్‌గా ఫిట్స్ వస్తాయి. కానీ అదర్‌వైజ్ ఆన్ ఎ జనరల్ నోట్ 70-80% ఆఫ్ ద ఫిట్స్ 50-60 సెకండ్స్‌లో ఆగిపోతాయి. ఆ టైంలో మనం చేయాల్సిన థింగ్ ఏంటి అంటే పేషెంట్ చుట్టుపక్కల ఎక్కడ షార్ప్ ఆబ్జెక్ట్స్, థింగ్స్ ఉండకుండా చూసుకోవడం. ఎందుకంటే ఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి తెలీదు కదా! ఫిట్స్ వచ్చిన ఇంపాక్ట్ కంటే పక్కనున్న వాటి ఇంజ్యూరీ వల్ల అయ్యే డ్యామేజ్ ఎక్కువగా జరుగుతుంది. సో, చుట్టుపక్కల షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ, డేంజరస్ థింగ్స్ కానీ ఏమి ఉండకుండా చూసుకోవాలి. నెక్స్ట్, వీలైతే పేషెంట్ క్లోత్స్ కొంచెం అందరూ గుమిగూడి పేషెంట్ మీద ఉండకుండా పేషెంట్‌కి గాలి బాగా ఆడే ప్రయత్నం చేయాలి. పేషెంట్ క్లోత్స్, టైట్ క్లోత్స్ ఏమైనా ఉంటే కొంచెం లూజ్ చేసే ప్రయత్నం చేయాలి. వీలైతే పేషెంట్‌ని ప్రోన్ అంటే బోర్లా పడుకోబెట్టే ప్రయత్నం చేస్తే నోట్లోంచి వచ్చే సీక్రెషన్స్ ఏవైతే ఉంటాయో అవి బయటికి వచ్చేస్తాయి. జనరల్లీ వీళ్ళలో సీక్రెషన్స్ ఎక్కువ అయిపోయి ఆస్పిరేషన్ అంటే లంగ్స్‌లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట. సో, అది ప్రివెంట్ చేయడానికి టంగ్ వెనక్కి పడిపోయి ఎయిర్‌వే అబ్‌స్ట్రక్షన్ అవ్వకుండా సో, బోర్లా పడుకోబెడితే ఏంటంటే ఇవి అడ్వాంటేజెస్. ఒకటి, ఎయిర్‌వే అంటే గాలి తీసుకునే ఎయిర్‌వే కొంచెం ప్రాపర్‌గా మెయింటైన్ అవుతుంది. సీక్రెషన్స్ ఏమైనా ఉంటే బయటికొచ్చేస్తాయి. టంగ్ వెనక్కి పడిపోకుండా ఇలా ప్రోన్ ఆర్ సైడ్ పొజిషన్‌లో ఉన్నప్పుడు నాలుక కొంచెం బయటికొచ్చి ఎయిర్‌వే అబ్‌స్ట్రక్షన్ లేకుండా ఉంటుంది. మీన్‌వైల్ పేషెంట్ దగ్గర ఒకరుండి ఇలా అటెండ్ చేస్తున్నప్పుడు ఇంకోరేంటంటే హాస్పిటల్‌కి ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ అరేంజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో, పేషెంట్ ఫిట్స్ ఆగిపోయిన తర్వాత కూడా కంప్లీట్‌గా మన కాన్షియస్ అండ్ మన సెన్సోరియం పూర్తిగా లేచి నిలబడి మాట్లాడేలాగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో, నియరెస్ట్ హాస్పిటల్ ఫెసిలిటీకి వెళ్ళడం వల్ల ఏంటంటే సో, మనకి బ్రీతింగ్ ఇబ్బంది ఏమి అవ్వకుండా వీళ్ళలో ఏంటంటే ఒక్కోసారి ఫిట్స్ వల్ల టంగ్ బయట నాలుక కరుచుకోవడము, తర్వాత తెలియకుండా యూరిన్ పాస్ చేయడము, తర్వాత ఇంకేమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయని మనం ఎగ్జామినేషన్ టు రీచ్ ఔట్ నియరెస్ట్ ఎమర్జెన్సీ హాస్పిటల్ ఫెసిలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దెన్ మనం పేషెంట్ కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత మనం మళ్ళీ ఫిట్స్ రాకుండా మనం కొన్ని మందులు అనేది మెడికేషన్ ఇంజెక్షన్స్ కొని పెడతామన్నమాట. దాని తర్వాత పేషెంట్ స్టెబిలైజ్ అయ్యాక దెన్ మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్కి వెళ్తాం. దీంట్లో మనకి ఇంపార్టెంట్ 2 ఇన్వెస్టిగేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటి ఈఈజీ, ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్. హార్ట్‌కి ఎలాగైతే ఈసీజీ తీస్తామో బ్రెయిన్‌కి ఈఈజీ అలాగనమాట. సో, మనకొచ్చింది ఫిట్సా కాదా తెలుసుకోవడానికి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎంఆర్ఐ బ్రెయిన్‌లో ఫిట్స్ వచ్చిందంటే రీజన్ ఇడియోపతిక్ రీజన్ లేకుండా ఫిట్స్ రావచ్చు. అంటే కనిపించే అబ్నార్మాలిటీ బ్రెయిన్‌లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో, అలాంటివి తెలుసుకోవాలి, ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయి అనుకున్నప్పుడు అవి మనకి ఎంఆర్ఐలో కనబడతాయన్నమాట. ఫిట్స్‌కి ఫర్దర్ మెడికేషన్ యూజ్ చేయడానికి మనం కొంతకాలం ఫిట్స్ రాకుండా మందులనేది పెట్టుకోవడానికి ఉంటుందన్నమాట. సో, ఫాలో అప్ కూడా ఇంపార్టెంట్. లైక్ మనం ఇవాళ మందులేసుకున్నాము, కంటిన్యూటీ అంటే కంప్లైన్స్ విత్ ద మెడికేషన్. ఇవాళ వేసుకున్నాము, రేపు వేసుకోలేదు, ఇర్రెగ్యులారిటీస్ అనేవి ఉండకూడదనమాట. సో, బ్రెయిన్‌లో ఎలక్ట్రికల్ స్పైక్ బర్స్ట్ రాకుండా ఉండడానికి, వాటిని సప్రెస్ చేయడానికి ఏఈడి యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ అనేవి మనం పెడతాం పేషెంట్‌కి. సో, మెడిసిన్స్ రెగ్యులర్‌గా వాడాలి అండ్ ఫ్రీక్వెంట్ విజిట్స్ టు ద హాస్పిటల్. ఒక 2-3 ఇయర్స్ మన డెఫినేషన్ ప్రకారం ఒక 2 ఇయర్స్ ఆఫ్ ఫిట్ ఫ్రీ లైఫ్ అంటే ఫిట్స్ రాకుండా ఉన్నప్పుడు మనం పేషెంట్‌కి డ్రగ్స్ అనేది తగ్గించుకునే ప్రయత్నం ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.